నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా మహాశివరాత్రి వేడుకలు. మంజునాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణతో హోరెత్తిన శైవ క్షేత్రాలు. చట్టసభలకు తమ ప్రతినిధిని పంపే అవకాశం ఉపాధ్యాయ అధ్యాపకులది. సద్వినియోగం చేసుకోవాలని పాతూరి సుధాకర్ రెడ్డి పిలుపు. తొలి ప్రాధాన్య ఓటు వేసి తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో హోరెత్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంజునాథుడి దర్శనార్థం ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. ప్రముఖ ఆలయాలతో పాటు పురాతన దేవాలయాల్లో ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని సోమవారం పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉపవాస దీక్షలను చేపట్టి వేకోజాం నుంచే శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. శివుడికి ఇష్టమైన పూలు పండ్లు సమర్పించడంతో పాటు అభిషేకాలను నిర్వహించారు. ఇక శివరాత్రి జాగరణ కోసం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని గంగపుత్ర శివాలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు బార్లు తీరి శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తరించారు. శివనామ స్మరణ చేస్తూ భక్తిభావాన్ని చాటారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. అటు రామ్నగర్లోని శివాలయానికి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివుడికి ప్రీతికరమైన పూలు పత్రి సమర్పించి అభిషేకాలను నిర్వహించి తరించారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ప్రధాన రహదారి వెంబడి భక్తులు బార్లు తీరగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక అంకోలి రోడ్లోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అటు బెల్లూరి అయ్యప్ప ఆలయంలో సైతం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. దామోదర గురుస్వామి ఆధ్వర్యంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను చేపట్టారు. हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम रामेश्वराय शिव रामेश्वराय हर हर. ఇక తిలక్ నగర్లోని గాండ్ల సంఘం శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే జోగురామన్ ఈ కార్యక్రమానికి హాజరై లయకారకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించి శివపార్వతుల చిత్రపటాన్ని బహూకరించారు.
ఇదిలా ఉంటే పట్టణంలోని బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ కేంద్రం ఆవరణలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 108 శివలింగాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లోని శివలింగాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి విశిష్టతను వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు ఈ ప్రదర్శనను కొనసాగించనున్నారు. शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకాగ్రత నిగ్రహానికి శివరాత్రి పర్వదినం సంకేతంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించేందుకు కృషి చేయాలన్నారు. ఏకాగ్రతగా ఏ పని చేసినా విజయం సాధించవచ్చనే విషయాన్ని గుర్తించాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. నానుడు ఉంది ఏంటంటే శివుని ఆజ్ఞ లేనిదే జీవమైన కుట్టదు అనేది. ఇది మనందరికీ తెలుసు. అంటే సృష్టిలో ఏదైనా అన్నిటికీ మనకు పెద్ద శివుడే. శివునికి తెలియనిది ఏది జరగదు. మరి శివరాత్రి పండుగ రోజు మనం చూస్తున్నాము, అందరం భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకొని అందరము నిద్రపోకుండా కూడా జాగరణ కూడా మనం చాలామంది భక్తితో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మన అక్కగారు మాట్లాడారు. ఇక్కడ ఈ బ్రహ్మకుమారి మఠము లాస్ట్ ఇయర్ కూడా నేను చూసినాను. ఇది 3 days ప్రోగ్రామ్. ఇక్కడ చక్కటి ఈ బిల్డింగ్ ఈ ప్రెమిసెస్ చక్కటి వాతావరణంలో ఉంది. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మనశ్శాంతితోటి శివునికి అంటే పరమాత్మకి దగ్గరగా ఏ విధంగా పోవాలనేది మనకి ఇక్కడ క్లాసెస్ కూడా పెద్దలు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. అంటే పూర్వకాలము ఏకాగ్రతతో పూజలు చేయాలి, తపస్సు చేయాలంటే పర్వతాలకు పోయేవాళ్ళు. మనం చూస్తున్నాం చరిత్ర. అక్కడికి ఎందుకు వెళ్ళేవారంటే ఏకాగ్రత కోసం. మనం రోజు పోతున్నాం, పూజ చేసుకుంటున్నాం గుళ్ళోకి పోయి, కానీ గుళ్ళో దేవుని మొక్కుతుంటే జేబులో సెల్ ఫోన్ మోగుతుంది, మీకు తెలియదు కాదు. అంటే మనకు మెయిన్ ఏకాగ్రత లేదు. ఆ ఏకాగ్రత కోసమే అడవులకు పోయి తపస్సు చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ కాలం పోయింది. ఎక్కడ చూసినా పట్టణాలు, ఇండ్లు, అడవులు పోయినాయి. మరి అటువంటి ఏకాగ్రత రావాలి అంటే ఇటువంటి క్లాసెస్కి మనం అటెండ్ కావాలి. అంటే ఏ విధంగా మనం ఏకాగ్రత సాధించగలము, సాధించిన రోజు అది చక్కటిది. మనం యోగా కూడా చూస్తుంటాం. యోగా కూడా ఓన్లీ దానికి మూలము ఏకాగ్రతే. అలాంటి ఏకాగ్రత వచ్చిన రోజు మనం ఎక్కడ పూజ చేసినా తపస్సు చేసినా మన మనసు మనతోటే ఉంటుంది. అయినటువంటి అన్నేలు ఒక్కేలు గుప్త రూపంలో సేవలు అందించారు. 5 నాడు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. రోజు యోగ శిబిరం ఉంటుంది. ఉదయం సాయంత్రం 7-8, సాయంత్రం కూడా 7-8. ఈ యోగ శిబిరం ద్వారా శివరాత్రి అంటే ఏంటి, శివుడికి మనకి ఏమి సంబంధం ఉంది, మరి శివుణ్ణి రాత్రిగా ఎందుకు ఉద్బోధిస్తున్నారు, రాత్రి అంటే ఏ ప్రకారమైన రాత్రి ఉంది, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, మేలుకోవాలి, ఎలా మనం పరమాత్మకి సమీపంలో వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనం వస్తువుకు వ్యక్తికి సమీపంలో ఉంటున్నామే కానీ ఈశ్వరుడికి సమీపంలో ఉండలేకపోతున్నాము. కారణం ఏంటి? ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రతి క్షణం దూరంగా ఉంటున్నాం పరమాత్మకి. కారణం ఏంటి? దాన్ని ఎలా నివారణ చేసుకోవాలి, ఎలా భగవంతుణ్ణి అతి స్నేహితుడిగా ప్రియాతి ప్రియతమైన పరమాత్ముని మన హృదయపూర్వకంగా అతన్ని జ్ఞాపకం చేసేందుకు ఏమి ఆధారం ఉంది, అది ఇక్కడ మనకు ఈశ్వర్ ద్వారా నేర్చుకుంటాము. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణాన్ని పట్టణంలోని ద్వారకనగర్ బ్రహ్మంగారి ఆలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మరోపక్క జైనత్ మండలం సిరిసన్నలోనూ బ్రహ్మంగారి పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మంగళహారతులిచ్చి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఇదిలా ఉంటే అటు జైనత్ మండలం సిరిసన్న గ్రామంలోనూ బ్రహ్మంగారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన వస్త్రాలను డప్పు వాయిద్యాల నడుమ బ్రహ్మంగారి ఆలయానికి తీసుకుని వచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన వ్యక్తిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పాతూరి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన టీయూటీఎఫ్ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చట్టసభలకు తమ ప్రతినిధిగా ఓ వ్యక్తిని పంపే అవకాశం ఒక్క ఉపాధ్యాయులు అధ్యాపకులకు మాత్రమే ఉందని, ఇలాంటి అవకాశాన్ని ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకుని మంచి నేతను శాసన మండలికి పంపాలని ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించనున్న నేపథ్యంలో పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల తరపున బరిలో నిలిచిన పాతూరి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన స్థానిక టీయూటీఎఫ్ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శాసన మండలి వేదికగా సమస్యలను ప్రస్తావిస్తూ సంబంధిత మంత్రులచే సమాధానాలు రాబడుతూ జీవోలు సాధించి పెట్టేలా అంకిత భావంతో పనిచేసే అభ్యర్థికే అవకాశం కల్పించాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ స్నేహపూర్వక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మార్చి 22వ తేదీన మన తెలంగాణ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గతంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి విశేష అనుభవం గడించి ఉపాధ్యాయుల సమస్యల మీద పూర్తి అవగాహన కలిగి అధికారులను మెప్పించేటువంటి ఒక యుక్తి కలిగినటువంటి ప్రతినిధిని ఎన్నుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మా అధ్యాపక ఉపాధ్యాయులపై ఉంటుంది. రాజ్యాంగంలో ఏ ప్రొఫెషన్కు లేనటువంటి యొక్క సదుపాయం కేవలం ఉపాధ్యాయ అధ్యాపకులకు మాత్రమే ఈ సదుపాయం కలిగింది. ఎందుకొరకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఏ ప్రొఫెషన్కు లేనటువంటిది ఉపాధ్యాయులకే ఎందుకు ఉండాలి అనేటువంటి యొక్క మీమాంస కూడా చర్చకు వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అంశాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని మన ప్రతినిధిని పంపేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకొరకంటే సమస్యలు అనేటువంటి కొల్లలుగా ఉంటాయి. మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారంలో శాసన పరిషత్తును వేదికగా చేసుకొని దాంట్లో మన అంశాలు ప్రస్తావించి సంబంధిత మంత్రి ద్వారా సమాధానాలు రాబట్టి ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనటువంటి జీవోలు సాధించినప్పుడే ఎమ్మెల్సీ యొక్క విలువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మీ మొదటి ప్రాధాన్యత ఓటు పాతూరి సుధాకర్ రెడ్డికి ఎదురుగా నెంబర్ 1 అనేటువంటి అంకెనేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా కేంద్రంతో పాటు అటు పల్లెల్లోనూ శివాలయాలతో పాటు బాది, కొరట, పెండల్వాడ వంటి పురాతన ప్రాశస్త్యం ఉన్న దేవాలయాల్లోనూ మహాశివరాత్రి వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఆ బోలా శంకరుడిని దర్శించుకొని ఆయన ప్రసన్నం పొందేందుకు ఉదయం నుంచి భక్తులు శివాలయాల వద్ద బారులు తీరారు. జిల్లా కేంద్రంతో పాటు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలను చేపట్టారు. జైనత్ మండలం పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏడుపాయల నదిలో ఏర్పాటు చేసిన కలశం రథానికి పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्.
ఇదిలా ఉంటే జైనత్ మండలం కోర్ట ఓంకారేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డీడీసీ చైర్మన్ శాలువతో సత్కరించారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అభిషేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाश. ఈ సందర్భంగా డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ శివుని అనుగ్రహంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఆలయానికి వచ్చేందుకు రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యేతో కలిసి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని కోటా దగ్గర శివాలయం చాలా సనాతనమైనటువంటి శివాలయం గతంలో కూడా రావడం జరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే దినదిన అభివృద్ధి ఎంతో మరి ప్రజలు అందరూ కూడా శివుని సేవలో ఎక్కువ శాతం వస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు, మన శాసనసభ్యులు రామన్న గారు, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కృషి వల్ల ఒక 25 లక్షల శాంక్షన్ రావడం జరిగింది ఈ మందిరం గురించి. మరి దీనికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు పెండింగ్ ఉన్నదని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదున్నా కానీ క్లియరెన్స్ చేయించి అతి త్వరలోనే మరి జియో ఇష్యూ చేపిస్తానికి కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఇక్కడికి రావడానికి 1.5 కిలోమీటర్ల వరకు రోడ్ సౌకర్యం కూడా లేదు. మరి గౌరవ మన శాసనసభ్యులు జోగురామన్న గారితో మాట్లాడి ఇక్కడి వరకు రోడ్డు నిర్మాణం కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ మరి మహేష్ గారు రావడం జరిగింది. ఒకవేళ ముందై ఉంటే రేపటి భోజన కార్యక్రమానికి మా విజయ డైరీ చల్ల కానీ పెరుగు కానీ అరేంజ్ చేసేవాళ్ళం. ముందు చెప్పుంటే చేయలేకపోయినా భవిష్యత్తులో ఇంకా ఎప్పుడు ఏదైనా ఉన్నా కానీ విజయ డైరీ నుంచి పెరుగైనా చల్లైనా బటర్ మిల్క్ అయినా మేము మా తరఫున ఇక్కడ అరేంజ్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి శివుని అనుగ్రహం అనేది ప్రజల మీద ఉండి మరి కేసీఆర్ గారు కూడా చాలా మన ముఖ్యమంత్రి గారు చాలా భక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో యాగాలు చేసిన మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఆయురారోగ్యాలతో అధిక పంటలు వండి పాడి పశువులను అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఆ శివుణ్ణి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కాగా అటు బేల మండలంలోని బాదిలోని నందీశ్వరాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. అతి పురాతన ఆలయంగా ప్రాశస్త్యం పొందిన ఈ ఆలయానికి ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. జుగ్నాక వంశానికి చెందిన గిరిజనులు జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి గత 3 రోజులుగా ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని పరమశివుడికి తమ సాంప్రదాయ పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీరితో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండి నందీశ్వరుని దర్శించుకున్నారు. लिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् తలమడుగు మండలం రుయ్యాడిలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ హోమం, శివపార్వతుల కళ్యాణం, అభిషేకం, అర్చన వంటి పూజాది కార్యక్రమాలను చేపట్టిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గోక గణేష్ రెడ్డి 170 మందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
గత 20 ఏళ్లుగా గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నట్లు గోక గణేష్ రెడ్డి తెలిపారు. తమ కుటుంబం తరపున పేదలకు వస్త్రదానం చేస్తున్నట్లు వెల్లడించారు. గత 20 సంవత్సరాలు ముందు శివాలయం కట్టించి మరి ప్రతి సంవత్సరము శివపార్వతి కళ్యాణము, అభిషేకము, హోమము ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరి చాలా సంతోషము. ఆ పరమశివుని ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా భగవంతుని దయతోని మరి నేను మా కుటుంబము మరి గత 20 సంవత్సరాల నుండి బీదవారికి ప్రతి సంవత్సరము వస్త్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి 170 మంది బీదవారికి వస్త్రదానం చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా భగవంతుని అన్ని రకాల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా గ్రామస్తులందరం కలిపి జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తారు. మరోపక్క మండలంలోని చెర్లపల్లి గ్రామంలోని లింగేశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. హోమంతో పాటు శివపార్వతుల కళ్యాణాన్ని బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ నయనానందకరంగా నిర్వహించారు. డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భూమారెడ్డి తదితరులు నందీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రాణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా. అటు తాంసిలోని రామేశ్వరాలయం శివరాత్రి వేడుకలతో శోభాయమానంగా మారింది. వేద బ్రాహ్మణోత్తములు దుర్గాదాస్, వీరయ్య, సతీషుల ఆధ్వర్యంలో లింగార్చన, అభిషేక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణాన్ని పురస్కరించుకుని డప్పు వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులతో గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. అనంతరం రామేశ్వరాలయానికి చేరుకుని శాస్త్రోక్తంగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్, ఎంపీటీసీ కమల, కంది గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఉపవాస దీక్షల అనంతరం సాయంకాలం వేళ రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రెండు చేతులతో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమము లోక కళ్యాణం కోసం జరుగుతున్నది కాబట్టి మీ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు పశుగణ వ్యవసాయం అన్ని అభివృద్ధి చెందాలని చెప్పేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు. మాంగళ్యం బంధనానేన మమ జీవన హేతునా లోక కళ్యాణ హేతునా కంటే సమస్త ఫలితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంత కటాక్ష వివా బ్రహ్మేంద్ర గంగాధర స్వామి బ్రహ్మేణం. ఇదిలా ఉంటే తాంసి మండలంలోని వడ్డాడిలోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండుగ సాగుతోంది. ఆదివారం జాతర ప్రారంభం కాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. మంగళవారం జాతర ముగింపు సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ. ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కోరారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, కోశాధికారి నాయని శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కౌన్సిలర్ బోధు రాజేంద్ర గారు, మా గాజుల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో మార్చి 22వ తారీఖున టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి సమాజంలో ఏ వృత్తులకు లేనట్టు టీచర్లకి రాజ్యాంగ నిర్మాతలు ఎమ్మెల్సీ ఓటు కల్పించడం జరిగింది. దీని ద్వారా టీచర్ల వృత్తిని నిబద్ధత కలిగిన వాళ్ళు శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి
అధ్యాపక రంగం విద్యారంగం సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చర్స్, డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చర్స్, జూనియర్ కాంట్రాక్ట్ లెక్చర్స్ రాష్ట్ర కమిటీలన్నీ కూడా గత 15 సంవత్సరాలుగా మా వెంటుండి మా సమస్యల పరిష్కారంలో కీలకంగా ఉన్న ప్రస్తుత చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చర్స్ తమ కుటుంబాలను లెక్క చేయకుండా కూడా విద్యార్థులకు చదువు చెప్పడంలో అన్ని నిమగ్నమై ఉండటం జరిగింది. కానీ ఉద్యోగ భద్రత లేకుండా హెచ్ఆర్ఏ డిఏ లేకుండా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చర్స్కి రెగ్యులరేషన్ అయ్యే లోపు హెచ్ఆర్ఏ డిఏ హెల్త్ గార్డ్ లాంటి మిగతా సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థకి తోడ్పడాల్సింది కోరుపడుతూ ఎన్నికల్లో గెలిపించే పాతూరు గారు కూడా అందుకు కృషి చేస్తారని మీ ద్వారా అధ్యాపక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంగా స్వేరేస్ ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాంపెల్లి ఊషన్న తెలియజేశారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన స్లిప్పర్స్ తయారీ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో స్వేరోస్ సంస్థ ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాంపెల్లి ఊషన్న తెలిపారు. స్వేరోస్ ఆధ్వర్యంలో సంస్థ జిల్లా అధికార ప్రతినిధి దీపక్ నగరాడే ఏర్పాటు చేసిన ఎరోఫిడ్ స్లిప్పర్స్ తయారీ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపులేల చిత్రాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊషన్న, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాంపెల్లి ఊషన్న మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యలను దూరం చేయాలన్న సదాశయంతో స్వేరోస్ సంస్థ ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రతినిధులు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. అంచెలంచెలుగా ఎదిగి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తమ పరిశ్రమలు వృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యువతను స్వయం శక్తితో ఎదిగే విధంగా కృషి చేయడానికి కోసం యువత చిన్న చిన్న పరిశ్రమలను స్థాపించే ఉద్దేశంలో భాగంగా మా స్వేరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మా జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ నగరాడే గారిని ప్రోత్సహించి ఈ యొక్క చెప్పుల స్లిప్పర్ల మేకింగ్ యొక్క చిన్న కుటీర పరిశ్రమను ఈరోజు స్థాపిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమనే గొప్ప పరిశ్రమగా మారాలని, పారిశ్రామికవేత్తలుగా స్వేరోస్ ఎదగాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ యొక్క పరిశ్రమలు పెట్టే దాంట్లో మేము మొదటి అడుగుగా ఈరోజు నగరాడే దీపక్ ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేసాడని దీన్ని ప్రోత్సహించడానికి కోసమే మేము రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెల 5-6 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించనున్న తెలంగాణ రైతాంగ సమితి 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు తొడసం శ్రీనివాస్ కోరుతున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. రేపు జరిగే తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర మహాసభలను ఎంతవరకు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఎంతవరకు రేపు తెలంగాణ రైతాంగ సమితి 2వ రాష్ట్ర మహాసభలు ఎస్టీయూ భవన్లో శిక్షణా తరగతులు అదేవిధంగా రాష్ట్ర మహాసభలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి గారు జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ 170 అదేవిధంగా పేసా చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహించబడును. తెలంగాణ రైతాంగ సమితి దశాబ్ద కాలం పాటు రైతాంగం కోసము పోడు భూముల పట్టాలు ఇవ్వడం కోసము అదేవిధంగా 170 పేసా చట్టాలు లాంటి అమలు కోసము అనేక పోరాటాలు చేసిన సందర్భంలో మార్చి 5-6 తారీఖు రోజు జరగబోయే 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధరను కల్పించాలని, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తూ ఓట్లను దన్నుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఖండించడానికి, అదేవిధంగా రైతులకు స్వయం పాలన, అదేవిధంగా ఆదివాసులకు స్వయం పాలన కోసము రైతాంగ తెలంగాణ దానికి కొనసాగింపుగా ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయనేటువంటి ఉద్దేశంతో మార్చి 5-6 తారీఖు రోజు తెలంగాణ రైతాంగ సమితి 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, మేధావులు, ఆదివాసులు, అదేవిధంగా యువకులు అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఈ 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, 10 జిల్లాల నుంచి తెలంగాణ రైతాంగ సమితి నాయకులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా 170 పేసా చట్టాలపైన అవగాహన సదస్సులు కూడా నిర్వహించబడతాయని తెలియజేసుకుంటూ
బేలా మండలం అవాల్పూర్కు చెందిన పలువురు ఇటీవల ఉన్నత ఉద్యోగాలు సాధించగా సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని సత్కరించారు. చదువుల్లో రాణించి ఉద్యోగాలు పొందడం ద్వారా తల్లిదండ్రులు అటు గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా సర్పంచ్ మినక పుష్పలత సుధాంరెడ్డి ఆకాంక్షించారు. తమ గ్రామం నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన పలువురు యువకులను బేలా మండలం అవాల్పూర్ గ్రామస్తులు సోమవారం సత్కరించారు. గ్రామానికి చెందిన అనుగందుల ప్రసన్న భారత వైమానిక దళంలో, మినక అశ్విన్ ఎస్బీఐలో, గన్నవార్ సునీల్ అటవీ శాఖలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిల్వగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారిని పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందించారు. గ్రామానికి చెందిన భక్తి పాటల రచయిత జుగ్నాకే ఉత్తమ్ను సైతం సత్కరించి ఆయన ప్రతిభను కొనియాడారు. ఉన్నత ఉద్యోగాలు సాధించి గ్రామానికి వన్నె తెచ్చారంటూ సర్పంచ్ మినక పుష్పలత సుధాంరెడ్డి కొనియాడారు. చదువుల్లో రాణించి ఉద్యోగాలు పొందడం ద్వారా గ్రామానికి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. వడ్రంగి వృత్తినే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమను నూతన అటవీ చట్టం పేరుతో వేధింపులకు గురి చేయడం భావ్యం కాదని కృషి వడ్రంగి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అటవీ అధికారులు వేధింపులకు నిరసనగా సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. గౌరవనీయులు కలెక్టర్ అమ్మ గారు, మేము వడ్రంగి వృత్తిని చేయడము పాపమా? ఈ వృత్తిని చేయు మేము జంతువుల కన్నా హీనమా? మేము 15 రోజులుగా దీక్ష చేస్తున్నా మమ్ములను చూసేవారు లేరు. ఈ వృత్తిని నేర్చుకున్నందుకు మేము సమాజంలో బ్రతకకూడదా? అమ్మగారు, జిల్లా అధికారులు గారు, దయచేసి మమ్ములను మనుషులుగా భావించి మాకు అధికారపూరితమైన పనిని లేదా ఆర్థిక సహాయములను మరియు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించగలరని, వడ్రంగి వృత్తిని మరియు మమ్ములను బ్రతికించగలరని కృషి వడ్రంగి సంక్షేమ సంఘం తరపున కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్రపర్వంగా మహాశివరాత్రి వేడుకలు. మంజునాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణతో హోరెత్తిన శైవ క్షేత్రాలు. చట్టసభలకు తమ ప్రతినిధిని పంపే అవకాశం ఉపాధ్యాయ అధ్యాపకులది. సద్వినియోగం చేసుకోవాలని పాతూరి సుధాకర్ రెడ్డి పిలుపు. తొలి ప్రాధాన్య ఓటు వేసి తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.